రాజమండ్రి ఇన్నిస్పేట 27వ వార్డ్ నక్కలగూడెం ప్రజలకు వెంటనే టిట్కో గృహాలు స్వాధీనం చేయాలని కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఇన్నిస్పేట 27వ వార్డ్ నక్కలగూడెం వద్ద ప్రజలకు టిట్కో హౌస్ లో రిజిస్ట్రేషన్ అయినా ఇప్పటి వరకు 4 సంవత్సరాలైనా ఇంటి తాళాలు అందని కారణంగా సబ్ కలెక్టర్, కమిషనర్ ఆఫీసుల వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సామాజిక కార్యకర్త సబ్బిళ్ల విజయ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 40 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న వారందరికీ వెంటనే ఇల్లు అందని పక్షంలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరితో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటి ప్రవేశం చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఇన్నిస్పేట ప్రజలు పాల్గొన్నారు. మరి 110 మందికి శాటిలైట్ సిటీ బాంబే గృహాల్లో 2022లో ఇల్లు పట్టాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఈ పట్టా కాగితాలు కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దగ్గర మరి 26 అంటే 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదిగో ఇదిగో అంటారు తప్ప ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి అయితే లేదు. మరి పిల్లలందరూ పెద్దోళ్ళు అయ్యారు, పెద్దోళ్ళందరూ ముసలోళ్ళు అయ్యారు. కానీ వీళ్ళు మాత్రం ఇల్లు మాత్రం హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఏమీ రాలేదు. హ్యాండ్ ఓవర్ చేసిన ఇంటికి సరిహద్దులు కూడా ఇందులో ఇచ్చారు. ఇది అగ్రిమెంట్ రిజిస్టర్ దాంట్లో ఇదిగో ఒక ఆయనకి ఇచ్చారు. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి హ్యాండ్ ఓవర్ చేయవలసిన బాధ్యత ఉంది. మరి గత ప్రభుత్వం వారు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. పోనీ ఈ ప్రభుత్వం వారు వచ్చారు వీళ్ళంటే 2 ఏళ్ళు అయింది, వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అలాగే గతంలో టిట్కో ఇల్లు కట్టారు. 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టిట్కో ఇల్లు కట్టడం జరిగింది. ఆ టిట్కో గృహాలు కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అలాగే జగన్ హయాంలో జగనన్న కాలనీ అని చెప్పి చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడో చూపించలేదు. బొమ్మ ఇక్కడ ఎలుగుబంతలో కానివ్వండి, లేకపోతే ఇక్కడ మన కోరుకొండ దగ్గర బూరుగుపూడి దగ్గర ఆవలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు చాలామంది, కొన్ని వందల మందికి ఇచ్చి వేల మందికి ఇచ్చారు. అక్కడ వర్షాకాలం వస్తే మునిగిపోద్ది. వేసవకాలంలోనే ఏంటంటే సబ్ కలెక్టర్ గారు కానీ తక్షణమే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి స్థలాలు ఇవ్వాలి, ఆ ఇల్లులు హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయలేని పక్షంలో మేము వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ఇంటికి వేసి తాళాలు బద్దలు కొట్టి వీళ్ళ చేత ఇంట్లో గృహప్రవేశాలు చేయంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ 110 కుటుంబాలకి కూడా ఇందులోనే వికలాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు. అలాగే హార్ట్ పేషెంట్ ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే 40 సంవత్సరాల నుంచి పోరాడగా 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ జగన్ గారి హయాంలోని అయ్యిందే కానీ జగన్ గారి హయాంలో ఇల్లు అందజేయడము అనేది జరగలేదు. అయితే ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. మరి ఇంతమందిని దృష్టిలో పెట్టుకొని ఈ 110 కుటుంబాలనే కాకుండా అలాగే హామీ పత్రాలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టినటువంటి ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎవరికైతే రిజిస్ట్రేషన్లో ఇల్లు మంజూరైన ఉన్నారో వాళ్ళకి వెంటనే తాళాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు ఓపెన్ చేసే విధానాన్ని మీరు వెంటనే ఎప్పటికిప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.